యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగును గాక. అందరికీ ప్రభు పేరట దైవ సేవకురాలుగా మీకు శుభము తెలియజేస్తున్నాను. వివాహం అనేది అన్నిటిలో ఘనమైనదని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఈ రోజుల్లో చూసినప్పుడు వివాహానికి అంత ప్రాధాన్యత యవనస్తులు ఇవ్వడం లేదు. వివాహం ఆడాలంటేనే భయపడుతున్నారు. అక్రమం విస్తరించిపోయింది, పాపం పెరిగిపోయింది. ఏ యవనస్తుని అడిగినా వివాహం అంటే భయపడుతున్నాడు. ఈ వివాహం అనే వ్యవస్థ దేవుడు పెట్టిన వ్యవస్థ. ఇట్స్ ఏ హోలీ ఇన్స్టిట్యూషన్. క్రైస్తవ మార్గంలోనే ఇది పరిశుద్ధ వివాహం అని పేరు మనం చూస్తాం. ఇట్స్ కాల్డ్ ఏ హోలీ మ్యాట్రిమోనీ. ఇది పరిశుద్ధమైనది, పాన్పు నిష్కల్మషమైనదని వాక్యంలో చూస్తున్నాం. మరి పరిశుద్ధుల చేత ఇది జరిగించి, అలాగే దేవుని సన్నిధిలో జరగడం చాలా మరి సంతోషం. ఇట్స్ సో బిబ్లికల్. బైబిల్ స్టార్ట్స్ విత్ ఎ వెడ్డింగ్ అండ్ ఎండ్స్ విత్ ఎ వెడ్డింగ్. ఆది కాండంలో వివాహం ఉన్నది, అలాగే ప్రకటన గ్రంథం వరకు వివాహము మనం చూస్తున్నాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అని ప్రకటన గ్రంథం చాటిస్తుంది. అయితే వివాహము యేసుప్రభు కూడా చాలా గొప్పగా ఎంచుకున్నాడు. దాంట్లో మనకు అర్థమవుతుంది, కనాను వివాహంకు ఆహ్వానింపబడినప్పుడు యేసు ఆ ఆహ్వానాన్ని ఆయన తృణీకరించలేదు. హీ అటెండెడ్ ద వెడ్డింగ్. అంటే వివాహము ఘనమైనది కాబట్టి యేసు ప్రభు అంత పరిచర్యలో కూడా సమయాన్ని కేటాయించుకొని కనానులో జరిగే వివాహానికి ఆయన పాలు పొందినాడు. అక్కడ ఆయన కనబడినాడు. అండ్ ఈ పర్ఫార్మ్ ద ఫస్ట్ మిరకల్ అట్ ద వెడ్డింగ్ ఆఫ్ కానా. ఆయన పరిచర్య అంతటిలో మొట్టమొదటి సూచక్రియ వివాహంలోనే చేసినాడు. వివాహము మరి ఘనమైంది. ఈ వ్యవస్థలో అడుగుపెట్టి వారు భయభక్తులతోనే అడుగుపెట్టాలి. భార్య భర్తలకు కావాల్సిన ఉపదేశాలు పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది. 2 కీర్తనలు కుటుంబానికి సంబంధించింది. అది 127వ కీర్తన, 128వ కీర్తన. 127వ కీర్తనలో యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థం. అంటే వివాహంలో తప్పకుండా దేవుడు ఉండాలి. దెర్ షుడ్ బి గాడ్ ఇన్ ద ఫ్యామిలీ.
ప్రసంగి 4:12 ఒక మాట ఉంది, 3 పేటల త్రాడు తెగదంట. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ఏ హోలీ మ్యాట్రిమనీ. భార్యాభర్తలు వారు దీవింపబడతారని 128వ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడను. ఎలాగూ ఆశీర్వదింపబడును. 6 వచనాలు దీవెనలే. దాంట్లో మనం చూస్తాము ఆశీర్వాదాలు, పర్ఫెక్ట్ బ్లెస్సింగ్స్ ఫర్ ఏ ఫ్యామిలీ లైఫ్. అది భార్య దొరికిన వానికి మేలు దొరికాను, సతీ దీవెన. నరుడు ఒంటరిగా ఉండుట దేవునికి ఇష్టం కాలేదట, మంచిది కాదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సాటి అయిన సహాయకురాల్ని దేవుడు అనుగ్రహించినట్టు వారిరువురికి దేవుడు ఇచ్చిన ఆదేశం ఏంటంటే, ఆదికాండం 1:26-27లో ఉంది, మీరిద్దరూ కలిసి భూమిని ఏలాలి, మీరు భూమిని నిండించాలి, మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి. చూడండి, సంతాన దీవెన అక్కడ మనం చూస్తున్నాం, సతీ దీవెన, సంతాన దీవెన, అలాగే సంతృప్తి దీవెన. 128వ కీర్తనలో నువ్వు చేసే కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని. సంపాదించడం ఒక ఎత్తు అయితే ఆ సంపాదన దేవుడు దీవించాలి, ఆశీర్వదిస్తాడు చేతుల కష్టార్జితాన్ని. వ్యర్థమైన ఖర్చులు కొట్టేస్తాడని నేను అనుకుంటున్నాను. అవును, కష్టపడి దైవానుగ్రహం మన కుటుంబాల్లో ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని వాక్యము సెలవిస్తుంది. మరి నీకు మేలు కలుగును అని ఒక మాట ఉంది 128వ కీర్తన 2వ వచనంలో. నీకు మేలు కలుగు. కీడంతా తొలగిపోవాలంటే అక్కడ దైవ సన్నిధి ఉండాలి. కుటుంబాల్లో మనం చూసినప్పుడు అనుకోకుండా కీడు సంభవిస్తుంది, హఠాత్ మరణాలు సంభవిస్తుంది, వారు చేసే పనులన్నీ నష్టపోతారు. అలాంటివి ఏవి సంభవించకుండా దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని కలిగిన వారికి దైవ సన్నిధి ఉన్నది కనుక వారు కీడు నుండి విడిపింపబడతారు. మేలు దేవుని దగ్గర నుండి కలుగుతుంది, కీడు సాతాను ఇద్దరు నుండే వస్తుంది. జీవము సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినాడు. ఉన్నదాన్ని దొంగిలించడానికి, మరి నశింపజేయడానికి, హత్య చేయడానికి వచ్చినాడంట. హీ కేమ్ టు స్టీల్, హీ కేమ్ టు కిల్, హీ కేమ్ టు రాబ్ అబౌట్ సైటన్. కాబట్టి దైవ సన్నిధి ప్రతి కుటుంబంలో కావాల్సిందే అని. నాకు కూడా వివాహమై 45 సంవత్సరాలు అవుతుంది. చాలా లేటుగా తెలుసుకున్నాను నేను. సొంతంగా మనం ఏం చేయలేము, స్వబుద్ధితో మన ఇల్లు కట్టుకోలేము. దేవుడు ఉండాలి, మనం ప్రార్థన చేయాలి, కుటుంబంలో ప్రార్థన ఉండాలి. కలిసి ప్రార్థన చేస్తే అక్కడ దైవ దీవెనలు ఉంటాయి. ఏ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. భార్యాభర్తలు ఏకమై ప్రేమతో మెలగాలి. అక్కడ ఐకమత్యం ఉండాలి, ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి. అప్పుడు దైవాశీర్వాదాలు అక్కడ ఉంటుంది. మనస్పర్ధలు, కలహాలు, కయ్యాలు, మరి ఇవన్నీ ఉంటే అక్కడ సాతానుడు తాండవమాడతాడు. కాబట్టి వీ హ్యావ్ టు పర్స్యూ పీస్. 34వ కీర్తనలో మాట ఉంది, సమాధానం వెతికి దాన్ని వెంటాడాలంట, పట్టుకోవాలన్నమాట, వెంటాడాలి. యూ హ్యావ్ టు డూ యువర్ హోంవర్క్ ఇన్ పర్స్యూయింగ్ పీస్. ఏం చేస్తే నా కుటుంబంలో సమాధానం వస్తుంది. అందుకే వాక్యంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుందంట. నేను స్త్రీలకు చాలా సందేశాలు ఇచ్చి యూట్యూబ్లో చాలా పెట్టినాను. ఒక భార్య ఎలాగ ఉండాలి, ఒక తల్లి ఎలాగ ఉండాలి. భార్య పాత్ర చాలా ముఖ్యమైనది. ఇంటికి దీపం ఆమె, ఇల్లాలు ఇంటికి దీపం. ఆమె భర్త పట్ల గౌరవభావం కలిగి ఉండాలి. వాక్యం ఏమంటుందంటే భర్తను గౌరవించాలి. ఆయన ఇంటికి యజమానుడు, ఆమెకు శిరస్సు, పిల్లలకు తండ్రి. భర్తకు ఒక స్థాయి ఉంది. ఎక్కడైతే స్త్రీ తన భర్తను గౌరవిస్తుందో అక్కడ దేవుని ఆశీర్వాదము వారి సంతానం మీద ఉంటుంది. ఎక్కడైతే వైరవభావం ఉంటుందో సాతానుడు ఆ పిల్లలను దొంగిలిస్తాడు, సాతానుకు ఎరైపోతారు. కనుక
వాక్యం మనం అనుసరించి వాక్యానుసారంగా మన కుటుంబాలు కట్టుకుంటే ధన్యులం అయిపోతాం. పిల్లలకు మాదిరిగా ఉంటాం. దేవుని దీవెనలు తరతరములు ఉంటుంది. దైవాశీర్వాదాలు పొందుకుంటాం. మన ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. అందుకే దేవుడే ఇల్లు కట్టాలి. డబ్బు ఉంటే కాదు, పలుకుబడి ఉంటే కాదు, చదువు ఉంటే కాదు, ధనం ఉంటే కాదు, దేవుని భయం ఉంటేనే ఒక ఇల్లు కట్టబడుతుంది. మరి ఇంకా 128వ కీర్తనలో మనం చూస్తాం, నువ్వు జీవించు కాలం అంతా నీకు క్షేమం కలుగుతుందండి. యెరూషలేమునకు క్షేమం కలుగుట నువ్వు చూసేదామంట. నీ ఇంటికి క్షేమం కలగడం నువ్వు చూస్తావు కన్నులారా. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు ఆ ప్రార్థన అంగీకరిస్తాడు. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడాడు. యథార్థవంతులు ప్రార్థిస్తే దేవుడు వెంటనే వారి ప్రార్థనలు అంగీకరించి వారి మొరలకు చెవియొగ్గి జవాబులు ఇస్తాడు. కాబట్టి పరిశుద్ధ వివాహము అంతవరకు కూడా పరిశుద్ధంగానే ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధత లేకుండా ఆయన యొద్ద నుండి మనం ఏమైనా పొందుకుంటామంటే మనం మోసపోతాం. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని చూడలేరాడు. అందుకే పాపము కుటుంబంలో ప్రవేశించవద్దు. యూ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్ దట్ సిన్ షుడ్ నాట్ ఎంటర్ ద ఫ్యామిలీ. చాలా కుటుంబాలు పతనమైపోతుంది. ఎందుకు అంటే దే గివ్ రూమ్ టు ద డెవిల్. అపవాదికి చోటు ఇవ్వడం ద్వారా కుటుంబాలు పతనమైపోతుంది. ఎంత హడావుడిగా పెళ్ళిళ్ళు చేసుకుంటారో అంత హడావుడిగా పెళ్ళి పెటాకులైపోతుంది. ఎందుకు? దేవుని మాట విననందుకు. యేసు ప్రభు కుండ మీది ప్రసంగంలో ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుండి కొన్ని వచనాలు, ఈయన మాటలు విని దాని ప్రకారం చేయువాడు బండ మీద తన గృహము కట్టుకున్న బుద్ధిమంతునితో సమానుడంట. బండ మీద కట్టుకోవాలి గృహం. బుద్ధిమంతుడు వాడు. జ్ఞానవంతురాల గురించి ఉంది, బుద్ధిమంతుని గురించి కూడా ఉంది. బుద్ధిమంతుడు దేవుని వాక్యం అనే బండ మీద పునాది వేసుకుంటాడు. దేవుని యందు భయభక్తి కలిగి ఉంటాడు. చెడుతనాన్ని విసర్జిస్తాడు. న్యాయము నీతి కలిగి ప్రవర్తిస్తాడు. తన భార్యను సొంత శరీరం వల్ల ప్రేమిస్తాడు. తన పిల్లల విషయం శ్రద్ధ తీసుకుంటాడు. తనకి ఇచ్చిన స్థాయి, యజమాని స్థాయికి న్యాయం చేస్తాడు. తన కుటుంబాన్ని చక్కగా పరిపాలిస్తాడు. వాక్యము, ప్రార్థన, దైవ సన్నిధి వారి కుటుంబంలో ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులను కూడా తట్టుకోవడానికి ఉన్న శక్తి, ఆత్మశక్తి కలిగిన పురుషుడు. అదే దేవుడు వద్దు. చాలామందికి ఈరోజు యవనస్తులకు గాడ్ హ్యాస్ బికమ్ నథింగ్, గాడ్ ఈజ్ జీరో అన్నారంట. లాస్ ఏంజలస్లో ఒక సినిమా యాక్ట్రెస్ అదే రోజు కీడు రాకుండా వచ్చే ముందు రోజు అన్నదా, గాడ్ ఈజ్ జీరో, వీఆర్ ఆల్ హీరోస్ అన్నది. మరుసటి రోజే ఉగ్రత అనుభవించినారు మనకు తెలుసు. కొన్ని నెలలు లాస్ ఏంజలస్ మంటలకు ఆహుతి అయిపోయాయి. అంటే దేవుని ఉగ్రతను మనం భరించలేము. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని రెక్కల క్రింద మనము సురక్షితంగా ఉంటాము. దేవునికి స్తోత్రం. బోజు రూతుతో అంటాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద వచ్చిన నీవు సురక్షితంగా ఉందుగాక. అలాగే మరి వధువు కూడా నేర్చుకోవాలి. కుమారి నీ తండ్రి ఇంటిని మరువమని ఉంది 45వ కీర్తనలో. ఈ దినాల్లో మరి వాక్య జ్ఞానం లేకుండా స్త్రీలు సరైన విధంగా భర్త దగ్గర ప్రవర్తించడానికి కానీ, కుటుంబాన్ని చక్కని దేవుని నియంత్రణలో నడిపించడానికి కానీ జ్ఞానం లేకుండా ఉన్నారు. మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెట్టుకుంటుందండి. ఎవరి చేతిలో కాదు. ఇల్లు పాడైందంటే ఎవరో పాడు చేసినారు మా కుటుంబాన్ని అంటే అసత్యం. జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది. మూఢురాలు తన చేతులతోనే వాక్యంలో సామెతలు 14:1 తన చేతులతోనే తన ఇల్లు ఊడబెరుక్కుంటున్నాం. ఆమె జ్ఞానం కావాలంటే దేవుని దగ్గర అడిగి పొందుకోవాలి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తములేదు. మీలో ఎవరికైనా జ్ఞానం కొదుగుంటే దేవుణ్ణి అడగాలడు. యాకోబు 1:5 ఉంది,
దేవుడు ఎవరిని గద్దించడంట. గాడ్ లవ్స్ యూ వెన్ యూ ఆస్క్ ఫర్ విజ్డమ్, హౌ టు రన్ యువర్ హౌస్, హౌ టు బిల్డ్ యువర్ హౌస్, హౌ టు లివ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. ఇట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ గాడ్. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ రిసోర్సెస్. నీకు ఏది కొద్ది ఉన్నా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు నువ్వు అడిగేదానికంటే ఎక్కువగానే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. సంతానం అనేది దేవుడిచ్చే వరం. యవనస్తులు అర్థం చేసుకోవాలి అది. బిఫోర్ యూ ఎంటర్ ఇన్ టు ద వెడ్డింగ్ ఆర్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు ఎ వెడ్డింగ్, చిల్డ్రన్ గాడ్స్ గిఫ్ట్. ఏదో కృత్రిమంగా పిల్లలను సంపాదించుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. అది దేవుని చిత్తం కాదు. పరిశుద్ధ గ్రంథంలో గర్భము తెరవబడాలని ప్రార్థించిన స్త్రీలు ఉన్నారు. ఇస్సాకు తన భార్య గొడ్రాలైనందున ప్రార్థన చేసినప్పుడు దేవుడు రెబెక్కా గర్భం తెరిచి కవలలను ఇచ్చినాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు అనుకోవద్దు భార్యలే ప్రార్థన చేయాలని. భర్తలు కూడా ప్రార్థన చేసినట్టుంది. భర్త భార్య కొరకు ప్రార్థన చేయాలి, భార్య భర్త కొరకు ప్రార్థన చేయాలి, సంతానం కలుగజేయమని అడగాలి. చిల్డ్రన్ ఆర్ గాడ్స్ గిఫ్ట్, దే ఆర్ రివార్డ్ ఫ్రమ్ గాడ్. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం కనుక గర్భఫలము దేవుడిచ్చిన తర్వాత మరి పిల్లలను పెంచడంలో కూడా దేవుని జ్ఞానం అడగాలి. పిల్లలను సరైన క్రమంలో పెంచుకుంటే వారికి అన్యాయం చేస్తున్నట్టే. మనం సమాజానికి మరి చక్కని బిడ్డలను విడుదల చేయాలి కదా. సంఘ విద్రోహులు ఉన్నారు, సంఘ సంస్కర్తలు కూడా ఉన్నారు. అంటే భయభక్తుల్లో పెరిగిన బిడ్డలు తల్లిదండ్రుల ప్రభావం పిల్లల మీద తప్పకుండా ఉంటుంది. కపుల్ కెన్ గివ్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, కెన్ కాస్ట్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ దర్ చిల్డ్రన్. ఈరోజు నేను ఇక్కడ నిలబడుతున్నానంటే నథింగ్ బట్ మై పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మై లైఫ్. వారు భయభక్తుల్లో ఉండడం కనులారా చూసినాను, వారి యథార్థత చూసినాను. కాబట్టి నేను అదే మార్గంలో, బీట్ అండ్ ట్రాక్, అదే మార్గంలో వచ్చినాను. వారు చేసే పనులే చేసుకుంటూ ముందుకు వచ్చినాను. నన్ను చూస్తున్నారు నా పిల్లలు, తప్పకుండా అదే మార్గంలో వస్తారని నా విశ్వాసం. దేవుడు తరతరములకు దేవుడు, ఈజ్ అ గాడ్ ఆఫ్ జనరేషన్స్. ఒక్క తరంతో ఆగదు ఇది భయభక్తులు, అది తరతరములకు వస్తుంది. తన నీతి పిల్ల పిల్ల తరానికి ఆయన చూపెడతాడని 103వ కీర్తనలో ఉంది. పిల్ల పిల్ల తరానికి దేవుని నీతి చూస్తాం. అంటే దేవుడు లేకుండా మనం ఏమీ సాధించలేం. యోహాను సువార్త 15:4 ఉంది, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యూ డిపెండ్ ఆన్ గాడ్ ఫర్ ఎ హ్యాపీ పీస్ఫుల్ లైఫ్ విత్ ప్రాస్పెరిటీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్. మరి ఆయుస్సు అడగాలి, ఇస్తాడు దేవుడు. ఆయుస్సు అనే వరము దేవుని యొద్ద నుండి రావాలి. ప్రాణము ఆయుస్సునకు మూలమై ఉన్న దేవుడు అని ఉంది. ఆయుస్సు అడిగినాడు, 15 సంవత్సరాల ఆయుస్సు హిజ్కియా రాజు పొందుకున్నాడు. కాబట్టి ఆయుస్సు అయినా ఆరోగ్యమైన మరి దేవుడు ఇవ్వాలి. నీ పిల్లలను నువ్వు చూస్తావని 6వ వచనంలో ఉంది, 128వ కీర్తన 6వ వచనం. దట్ ఇండికేట్స్ లాంగ్ లైఫ్ ఫర్ ద కపుల్. పిల్లలు చూస్తాము అంటే ఎంత దీవెనండి. ఆయుస్సు ఉంటే కానీ పిల్లలు చూడలేము మనం. ఇద్దరికి ఉండాలి ఆయుస్సు, అది దేవుడిచ్చే వరం. కాబట్టి ఇవన్నీ కూడా ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక అని ఆ 128 ఆఖరి వచనంలో ఉంది. లెట్ దెర్ బి పీస్ ఆన్ ఇజ్రాయెల్. అన్నీ ఉండే సమాధానం లేకుంటే ఏం లాభం? చాలా కుటుంబాల్లో అన్నీ ఉంటుంది, వస్తువు ఉంటుంది, సామాగ్రి ఉంటుంది, సరుకులు ఉంటాయి, భవనాలు గట్టి ఉంటుంది. కానీ ఇంట్లో ఉన్న అల్లరి అన్యుల ఇంట్లో కూడా వినబడదు. మనం అక్కడ మరి అసమాధానం, కలవరం, కలహాలు, కయ్యాలు, మనస్పర్ధనలు, ద్వేషభావం, ఇవన్నీ ప్రభు బిడ్డలకు తగనిది. ఏదైనా ఉంటే టేక్ ఇట్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. మీకు ఇద్దరికి ఏదైనా మరి మనసు బాధ ఉంటే సూర్యుడు అస్తమించక మునిపే గెట్ ఇట్ క్లియర్డ్. మీ
వివాహ జీవితానికి రహస్యం ఏంటి జాయ్ చెరియన్ అంటే, నేను ఇదేం చెప్తాను, మనస్సాక్షితో, మంచి మనస్సాక్షితో. నాకు ఎంత గుండెలో బాధ ఉన్నా నేను అది క్యారీ ఓవర్ చేయను, బ్రాట్ ఫార్వర్డ్ అంతకంటే చేయను. నాకు తెలుసు అది దేవుని చిత్తం కాదని. ఏనాటి కీడు ఆనాటికి చాలు, మర్చిపోతాను నేను. అండ్ ఐ డోంట్ వాంట్ టు డిగ్ ద పాస్ట్. నేను పూర్తిగా మర్చిపోయి పూర్తిగా గౌరవంతోనే నా భర్తతో నేను మెలుగుతాను. గుండెలో ఎన్నో గాయాలున్నా జీసస్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ టు సాల్వ్ ఎనీ ప్రాబ్లం. యేసు నా పరిహారి, యేసు నా ప్రార్థనలకు జవాబు, యేసే నా బాధను అర్థం చేసుకుంటాడు, యేసే నా కన్నీరు తుడవగలడు, యేసే నాకు శక్తినివ్వగలడనే విశ్వాసం. అలాగూ కుటుంబాన్ని ప్రేమతో, దేవుని భయంతో, దేవుని వాక్యంతో, సహనంతో. సహనం చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. 1 కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమను గురించి అపోస్తలుడైన పౌలు మరి ఈ అధ్యాయం అంతా ప్రేమను గురించి ప్రకటిస్తున్నాడు. ప్రేమ అన్నిటినీ తాళుకొను. ఆ మాట నాకు చాలా ఇష్టం, నా బైబిల్లో అండర్లైన్ చేసుకున్నాను. అన్నిటినీ తాళుకుంటుందంట. లవ్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ, ఫెయిత్ మేక్స్ ఎవ్రీథింగ్ పాసిబుల్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్, YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. డిజిటల్ సర్వీస్ ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము
దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వీడంగ ప్రభు యేసు నామం